ఈ వీడియో వచ్చేసి ప్రేమ వాళ్ళ తాత అవ్వ యొక్క జర్నీ, అంటే జాజులపేటకి వెళ్ళిన తర్వాత ఈ జర్నీ. ఇది వచ్చేసి నాన్న వచ్చేసి వరంగల్ హన్మకొండ అంటే సిబిసి తరపున మిషనరీగా ఉన్నాడు డాడీ, ప్రేమ వాళ్ళ తాత. అక్కడ మిషనరీగా తన యొక్క సర్వీస్ చేస్తూ ఉన్నారు. దేవుని పరమైనటువంటి పరిచర్యను చేస్తూ అందరితో ప్రేమ, దేవుని యొక్క ప్రేమను చాటుతూ ఉన్నాడు. చిన్నపిల్లల పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఈ చిల్డ్రన్స్ అంతా వచ్చేసి సండే స్కూల్ చిల్డ్రన్స్. సిబిసి జరిగినప్పుడు, అలాగే చర్చిలో చిన్న చిన్న కార్యక్రమాలు, అలాగే చూశారు కదా ముందు స్కూటీ, అది నాన్నకి వరంగల్ సార్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు తిరగడం కోసం సువార్త ప్రకటించేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనేసి ఇచ్చారు. కానీ అది ఎక్కువ రోజులు వర్క్ చేయలేదు. ఇప్పుడు మీరు ముందు వీడియోలో కూడా చూశారు కదా, అట్లా స్నేక్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే అది మొత్తం అడవి ప్రాంతం కాబట్టి అక్కడ పరిసరాలను బట్టి అదంతా అడవే కాబట్టి కంపల్సరీ వస్తూ ఉంటాయి. వాటి కొద్ది వాటిని వదిలేయాలి. మనకి ఏదైనా ఆపద కనిపిస్తే. అలాగే మిషనరీగా వెళ్ళిన తర్వాత అమ్మకి ఒక వర్క్ చెప్పారు, మిషన్ నేర్పించాలి. అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీలకి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళందరికీ మిషన్ నేర్పియాలి అనేసి నేర్పిస్తూ ఉన్నారు అమ్మ వాళ్ళు. అలాగే అక్కడ ఉన్నటువంటి పిల్లల యొక్క డ్రెస్సింగ్స్ కోసం వచ్చేసి క్లాత్ ఇస్తే అమ్మ వాళ్ళు స్టిచ్ చేశారు. నాన్న షర్టు, నిక్కరు కుట్టిస్తే అమ్మ గౌన్లు అలా స్టిచ్ చేసి ఇచ్చారు పిల్లలకి. అలాగే మీరు చూసారు కదా, ఈ బైక్ కూడా రీసెంట్గా వరంగల్ నాన్న బైబిల్ ట్రైనింగ్ చేశారు. సార్ వాళ్ళు నాన్న తిరగడం కోసం చాలా ఇబ్బంది అవుతుంది అనేసి చిన్న ఆలోచనతో, దేవుడిచ్చిన ప్రేరేపణతో ఈ బైక్ కూడా ఇచ్చారు. నాన్న సువార్త చేస్తూ ఉన్న ప్రాంతం ఇది. తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన నమ్మితే పాపం పోతుంది, పరలోకం దొరుకుతుంది. ఆయన రక్తంలో కడగబట్టే మన పాపం. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ పిక్ వచ్చేసి బంగానపల్లిలో నాన్న మందిరం సేవకులతో తిరుగుతూ ఉన్నప్పుడు దీని ఫోటో. ఇప్పుడు వీళ్ళ తాత మనవరాలు ఒక ప్రేయర్ చేసుకోవడానికి ఒక ప్లేస్ అంటూ ఉండాలి. పర్మనెంట్గా అంటే తాత్కాలికంగా అయినా కానీ నీట్గా ఉండాలి అనేసి ఆ చుట్టూ కట్టాలి అని నాన్న ప్రేరేపణతో దేవుడిచ్చిన చిన్న తలంతుతో వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. సొంతంగా నాన్న కొందరు హెల్ప్తో ఆ చుట్టూ తవ్వేసి అందులోంచి రాళ్ళ కోసం చాలా పిల్లలము, మేము సండే స్కూల్కి వస్తున్న పిల్లలను కూడా చాలా మోసాము. ఆ పిల్లల యొక్క ప్రేమ అయితే వర్ణించలేము, కానీ ఆ వీడియో తీయలేకపోయాము. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.